మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇంత దుఃఖంలో ఉండి కూడా ఆయన భగవద్గీత ఆయన మీద ఎంత పనిచేసింది అంటే, నువ్వు నిలిస్తే నేను యుద్ధం చేస్తాను, నీ మీద నేను చంపుతానని అంటలేదు. అది అర్జునుని యొక్క ధర్మనిష్ట. పరమాత్మ ఈయన పట్టుకుని నాలో సగం అర్జునుడు ఈయన ఆలమునంద అతనిక గుట్ట అరుదే. అర్జునుడు అంటే నాలో సగం. ఎస్తం ద్వేష్టి సమాం ద్వేష్టి ఎస్తం జాను సమామను ఇది సంకల్ప్యతాం బుద్ధ్యా శరీరార్థం మమార్జున అని మూలంలో చెబుతారు. అర్జునుని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే, అర్జునుని అనుసరిస్తే నన్ను అనుసరించినట్టే అని ఖచ్చితంగా నేను చెబుతున్నాను. ఒక్క మాట, నా శరీరంలో అర్జునుడు సగం. ఈ మాట రుక్మిణీదేవికి దక్కలేదు, ఈ భాగ్యం సత్యభామకి దక్కలేదు. కృష్ణావతారంలో అర్జునుడే దక్కింది, రామావతారంలో సీతకి దక్కింది. నా శరీరంలో సగం అనే మాట రాముడు సీత గురించి మాట్లాడతాడు, శివుడు పార్వతి గురించి మాట్లాడతాడు, భార్యల గురించి మాట్లాడడం చూసాం. కానీ కృష్ణావతారంలో ఆ మాట రుక్మిణి గురించి, సత్యభామ గురించి, ఎవరి గురించి మాట్లాడలేదు, అర్జునుడి గురించి మాట్లాడాడు. ఆశ్చర్యం కదా, అర్జునుడు ఎంత అదృష్టవంతుడు అని. పరమాత్మ ఎందుకంత ప్రేమించాడు ఈయన్ని అంటే ఈ ధర్మనిష్ట. ఇంత కంగారులో కూడా ఆయన ధర్మాన్ని విడిచిపెట్టట్లా. నిలు ఎందుకు పోగలవు, నిలవు, సిగ్గులేదు, ఎక్కడికెడతావు. మన భాషలో కూడా మామూలు నాన్న అమ్మ ఇగో వెళ్ళకు ఉండు అని 2 సార్లు కనీసం అంటాం. అదే పద్య నిర్మాణం, సహజ పద్య నిర్మాణం ఇది. నిలు అని ఒక్కసారి అనరు, విను అని ఒక్కసారి విను అని అనరు మళ్ళీ. అంటే వినేటప్పుడు అంత కంగారు అక్కల, యుద్ధరంగంలో కంగారు అవసరం. అందుకని ఇందాక విను నేడు అర్జునుడు అంజ సైన్యముల అంటే ఒకసారే విను వాడాడు తిక్కన గారు. ఇక్కడ నీలు పోకు అంటే ఇక్కడ ఈ కంగారు వేరు. ఆ కంగారులో మనం ఆమ్రేడితం వాడతాం 2 సార్లు. అక్కడ ఏకామ్రేడితం వాడతాం, ఏకామ్రనాథ స్వామిని ఒకటే వాడతాం. అందుకని నీలు ఎందుకు పోగలవు నీవిట భార్యన చావు తప్పునే, అది రెచ్చగొట్టే విధానం. ఎందుకంటే వాడు వెనక్కి వస్తే కానీ చంపడానికి వెళ్ళేది. అందుకని వాడికి కాస్త పౌరుషం వచ్చాను, రెచ్చకూడదు, వస్తాడేమో అని. ఇప్పుడు పరిగెడితే మాత్రం చావు తప్పుతుందా? రేపు వద్దున చావరా? క్షత్రియపుత్రుడు కాదు, సిగ్గులేదు, ఏమిటా పరిగెట్టడం? యుద్ధరంగా నుంచి పరిగెడతావా? ఇంటి దగ్గర ఆడవాళ్ళు కూడా రానివ్వరు, నేను చూసుకో. అందులో చంపేస్తారు తెలుగు వాళ్ళు, మగవ మంచాల. మొగుడు యుద్ధం మానేసి ఇంటికి వస్తే నాకు నీకు తేడా ఏముంది, పద పసుపు స్నానం చేద్దామని చెప్పింది. ఒక నొలక మంచం అడ్డం పెట్టింది. అందుకని పౌరుషానికి పుట్టినిల్లు రా భారతదేశం, భరత భూమి. అటువంటి భూమిలో పుట్టి పరిగెడతావు, సిగ్గులేదు. అదే మరి అత్యాచారాలు చేయమంటే పరిగెట్టావే, ఆడవాళ్ళని జుట్టట్టుకు లాక్కొచ్చావే, ఆ పరుగు పెట్టాలంటేనా ఈ పరుగు కూడా. అలవు చలంబు భూమి విడిచి పౌరుషం లేకుండా, పంతం లేకుండా, ధర్మం లేకుండా, పట్టుదల లేకుండా, పద్ధతి లేకుండా, ఔచిత్యం లేకుండా ఆ సభ నించుక శంకలేక పలికిన అన్నియున్మరచి నువ్వు కనుడు కలిసి వేశ్యతో పోలుస్తారా మా భార్యని? దీనికి వ్యవస్థ అయితే మాత్రం తప్పే ఉంది అంటారా? ఏకవస్త్రైన స్త్రీని ముట్టుకోవడానికే తప్పుగా భావిస్తారే, సిగ్గుపడతారే వాళ్ళ గదిలోంచి బయటికి రాకుండా. అటువంటి స్త్రీని, మహారాణి పక్కన ఉన్న స్త్రీని తల్లి అని కూడా చూడకుండా, తల్లిని లెక్క పెట్టకుండా, గాంధారి చెబుతున్నా వినకుండా లాక్కొచ్చి జుట్టు పట్టుకు లాక్కొస్తావురా? ఆ అలవు చలము అన్నీ విడిచి ఆ సభ నించుక శంకలేక అంతమంది చూస్తున్నారు, పెద్దవాళ్ళు, మహర్షులు ఉన్నారు, ధర్మాత్ములు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు అనేటువంటి మాట కూడా లేకుండా మేము ఏమీ చేయలేని ధర్మబద్ధులమై, ధర్మాస్త్రబద్ధులమై, ధర్మం అనే సంఖ్యలకి బద్ధులమై మేము కూర్చొని ఉండగా లాక్కొస్తారా మీరు ద్రౌపదిని? మనుషుల, పశువుల? ఈవేళ మిమ్మల్ని వదిలిపెట్టాలా మేము? ఇక్కడ మేము ధర్మం గురించి ఆలోచించాలా ఇంకా అంటే? శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. అది మన పాలసీ, అది అలా. కానీ ద్వాపరయుగం పద్ధతి అది. ఊరికే మీ అన్నగారి మాట కాదు, ఇక్కడ చూసుకో. వాడు ఉండడు, వెనక్కి వెళ్ళి వేసి గొడవ అయిపోతుంది. మళ్ళీ వాడికి రోజు అక్కర్లేదు, గరికపాటి వారికి శ్రమ తప్పుతుంది అని ఆయన లోపల నవ్వుకుంటా, అమ్మయ్యా ఇప్పటికి నా దారికి వచ్చేవారు. ఎందుకంటే ఆయనది సందర్భాత్మకమైన వ్యూహం. ధర్మరాజు అలా కాదు, ఎప్పుడూ ధర్మమో అంటాడు. ఎలా కుదురుతుంది? ఆ యుగాన్ని బట్టి, మనుషుల్ని బట్టి ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఆగు, ఎక్కడికి పోతావు? ఆవేళ మాట్లాడినవనే పలికిన అన్నియున్ మరచి, ఆవేళ మాట్లాడిన మాటలనే మర్చిపోయావనైనా. నీ వేళ చూచిరాత చూడకుండా రాయించాలి నీ చేత. భంగపు చచ్చుట తెచ్చుకుంటే అవమానంతో చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకున్నావు కదరా. అంటే యుద్ధరంగంలో చనిపోవడం కాదు, ఇంటికి వెళితే అవమానంతో చచ్చిపోతావు. అది చూడండి రెచ్చగొట్టే విధానం. ఇక్కడుంటే వీరమరణం. అభిమన్యునికి ఏ స్థితి వచ్చిందో నీకు అదే వస్తుంది, ఏం పర్వాలా. కానీ భంగపు చచ్చుట తెచ్చుకుంటే, ఇంటికి వెడితే అవమానంతో చచ్చిపోతే పరిపోయిచ్చావా అంటారు ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా. అప్పుడు పెద్దలు వగ పొంద, మీ పెద్దవాళ్ళు నిన్ను చూసి అవమాన భారంతో తల దించుకుంటారు. అన్నకును తమ్ములకును తల వంపుగానిసి, మీ అన్నగారు దుర్యోధనుడు నిన్ను చూసి మీసం మేలేస్తాడు మా యువరాజు అంటూ. వాడు కానీ తమ్ములు కూడా, ఇంకా మిగిలిన తమ్ముళ్ళు ఉన్నారే 40 50,
వీళ్ళందరూ నిన్ను చూసి తల వంపులుగా తల ఉంచుకోర్రా, అలా వెళ్ళిపోవడం పద్ధత, అందుకని ఎక్కడికెడతావు అని దుశ్శాసనుడిని తరుముకుంటూ వెళ్ళాడు. వాడు దొరుకుతాడో వాడు పారిపోయాడు. ఎందుకు ఆ మాటలు ఇప్పుడు గుర్తొచ్చే గమనించండి. దుర్మర్శనుణ్ణి తరిమి కొట్టేటప్పుడు ఈ మాటలు అనలేదు. అశ్వత్థామను ఓడించినప్పుడు ద్రోణాచార్యులను కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ఓడించాడు. అప్పుడెప్పుడు ఈ మాటలు రాలా. దుశ్శాసనుడికి, కర్ణుడికి, దుర్యోధనుడికే వస్తాయి. మనం వెనక కూడా భీముడు దుర్యోధనుడిని దెబ్బ కొట్టే ముందు ఆక్షేపించిన పద్యాలు చెప్పుకున్నాం. సరే, కర్ణుడు ఇంకా రాలా, ఎందుకంటే ఈ ద్రోణ పర్వంలోనే మొదలైంది కాబట్టి ఇంకా అర్జునుడికి నేరుగా తగలలేదు. వచ్చాక పరిస్థితి చూద్దాం. ఇప్పుడు దుశ్శాసనుడి విషయంలో ఎందుకు వస్తాయంటే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎర్రాప్రగడ అరణ్య పర్వంలో చెబుతాడు రకరకాల నీతుల్లో. తనువున విరిగిన అలుగుల ననువున పుత్సంగవచ్చు అతి నిష్ఠుర తన్మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిప. తనువున విరిగిన అలుగులు, శరీరంలో గుచ్చుకున్న బాణాలు, బాంబుల దెబ్బలు, ఏదో గుళ్ళు అవేనా పోతాయేమో కానీ మనస్సు విరిగిపోయేలా ఒక మనిషితో మనం దుర్మార్గమైన మాటలు, దూషణలు చేశామంటే అవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధనుని వీళ్ళు ఇలా అనడానికి కారణం అది. మిగిలిన వీరులతో ఎవరితో అనలేదు. అందుకని ఎవరిని మనం అలా దూషించకూడదు. అంత కోపంగా ఉంటే మౌనం వెళ్ళిపో, లేదా మొత్తం పరిత్యజించుడైనను ధర్మము గాను దూషించడం ధర్మము కాదు అంటాడు ద్రోణాచార్యులు ఒక చోట. కరుడైన రాజును పరిత్యజించుడైనను ధర్మము గాను దూషించడం ధర్మము కాదు, అశ్వత్థామ రమ్ము అంటాడు. ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేయడమే, లేకపోతే ఏదో చేయడమే, పక్క వెళ్ళి కొన్నాళ్ళు కనపడకుండా వెళ్ళిపోవడమే. లేదు అంతగా కోపం వస్తూ పగలగొట్టయితే పొంది తర్వాత కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళని ఆ కోపంలో అనరాని మాటలేవు అంటే అన్నిటికీ మళ్ళీ మనమే జవాబు చెప్పుకోవాలి. ఇంకప్పుడు తల ఉంచుకోవాల్సింది. అందుకని వెళ్ళిపోతున్న వాడిని ఇంకా ఆపడం ఇష్టం లేక ఒక్క దెబ్బ చూద్దామని 10 బాణాలు పెడతల మీద కొడితే పెడతల పగిలింది. పెడతలంటే ఇది, పెడతలను పెట్టారని వెనకాల పెట్టారు, వినపడలేదు. ఈ పెడతల మీద 10 బాణాలు వేసేట్టు. చంపకూడదు కానీ మరి కొట్టచ్చుగా, అందుకని వాడు పరిగెట్టే వరకు దెబ్బకి పెడతల పరిగెత్తి. ఇప్పుడు వెంటనే చూడండి, వెంటనే కృష్ణుడు ద్రోణాచార్యులను సమీపించి దుర్మర్శనుడిని పంపారు. ఎదురొచ్చిన దుశ్శాసనులను దోషేశారు. ఇప్పుడు సేనాముఖంలో ప్రవేశిస్తే 14వ రోజు యుద్ధం ఉదయం 9-10 గంటల సమయంలో సేనాముఖంలో గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఉన్న విధానం ఇది, కావాలనే చదివాను. చాలా చోట్ల పిల్లలు తప్పు చదువుతున్నారు. గురుర్ బ్రహ్మ, బ్రహ్మకి దీర్ఘం ఉండాలి. గురుర్ విష్ణు, విష్ణు తర్వాత విసర్గలు ఉండాలి. గురుర్దేవో రాస్తే గురుర్దేవో అని రే కింద దావత్తు రాయాలి, లేదా గురుహు దేవో అని రాయాలి. మహేశ్వర రా తర్వాత విసర్గలు ఉండాలి. ఇంతవరకు పర్వాలేదు, ఓ మాదిరిగా రాస్తున్నారు, చదువుతున్నారు. ఇక తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ, అది పరబ్రహ్మ కాదు, పరం బ్రహ్మ. అక్కడ బ్రహ్మశబ్దం తత్వతపో వేద యోగవాచకం నపుంసకలింగం, బ్రహ్మణి అని ఉంటుంది. బ్రహ్మ అందుకని బ్రహ్మ, అందుకని అందుకే విశేషణం పరం బ్రహ్మ. గురు సాక్షాత్, గురుహు విసర్గలు పెట్టి సాక్షాత్ విడిగా రాయాలి. లేదా గురు సాక్షాత్, గురు రాసావు రూ రాసామంటే సా కింద సావత్తు పెట్టాలి. గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని రాశాక తస్మై శ్రీ గురవే నమః, గురవే నమః అని నా కింద నా ఒత్తు పెడతావు. నా కింద నా ఒత్తు, నీ కింద నీ ఒత్తు పెట్టేస్తే ఒత్తులు పనికిరు. గురవే వేరు, నమః అంటే నమస్కారం. నమః అని సత్యనారాయణ అని నా కింద నా ఒత్తు పెట్టకూడదు. సూర్యనారాయణ అంటూ సత్యనారాయణ కూడా అంతే. కాస్త సత్య దగ్గర యావత్తు ఉండబడి కొంచెం ఒత్తి పలికేసరి ఇంకో నా ఒత్తు చేరుస్తున్నారు, చేర్చకూడదు. అలాగే సత్య నారాయణ, సూర్య నారాయణ. అలాగే గురవే నమః, గురవే నమః అనకూడదు. గురవే చతుర్థి విభక్తి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కనపడగానే కృష్ణుడు ఒక్కసారి ఎడమ చేత్తో అర్జునుడి మోకాల మీద కొంచెం ఇలా స్పృశించి ఓ గిల్లినట్టు గిల్లి తొడపాసం పెట్టినట్టుగా, ఇక్కడ వీరరసం అయింది దుర్మర్శనుడితో, దుశ్శాసనుడితో రౌద్రరసమైంది, పనికిరాదు ఇక్కడ భక్తి రసం అన్నాడు. ఓయ్ బాబోయ్ పరమాత్మ, 16,000 మందితో కాపురం చేసావు, నీకు తెలుస్తాయి ఈ రసాలన్నీ, నాకెక్కడ తెలుస్తాయి. మరి అదేనయ్యా జీవితం అంటే, చెప్పినట్టు విను, చరిత్ర అడక్కు, భక్తి రసం అనగానే గురువు గారు కనపడగానే అర్జునుడు కూడా సహజంగా భక్తి ఉంది, ఆయన చెప్పాల్సిన పని లేదు. అందుకని కృష్ణుని సలహా మేరకు గురువందనం సభక్తికంగా చేశాడు. ఆ నమస్కారం చేస్తూ గురువుని ఏమి కోరాడు, విచిత్రమైన కోరిక కోరాడు. అసలు మనం ఊహించం అర్జునుడు ఈ స్థితిలో ఎలా మాట్లాడతాడు. కానీ భగవంతుడు సలహా పాటించిన వాడు అలాగే ఉంటాడు. మనం కూడా ఆ సలహా 23:30 గంటల్లో విని తెలుసుకుని పాటిద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా
భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.